కుత్బుల్లాపూర్ వర్గ సోదర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ నేను సుమారు ఒక 5 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. యేసుబాబు గారి ఆహ్వానం మేరకు ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ యేసుబాబు గారి మీద ప్రత్యేకమైనటువంటి ఆదరణ, గతంలో ఇదే కుత్బుల్లాపూర్ హెచ్ఎండి పరిధిలో మరింత కలివిడిగా జరిగినటువంటి కాపు సమ్మేళనం యొక్క ఆదరణ గుర్తుకొచ్చి నేను మార్నింగ్ ఫ్లైట్ కు మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది. సమయాభావం తక్కువ ఉండడం వల్ల కొద్ది తక్కువ సమయంలోనే నా తోటి కాపు సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయంలో ఉన్న కొన్ని విషయాలు మీ అందరితో పంచుకునేటువంటి అవకాశాన్ని నేను అందిపుచ్చుకుంటాను. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా సామాజిక వర్గ అభివృద్ధి కాంక్షించేటువంటి దిశగా కొంత నా ప్రసంగం సాగుతున్నందుకు రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే నన్ను మన్నించమని కోరుకుంటున్నాను. కాపు సామాజిక వర్గంలో మహిళలకి, మన సోదరీమణులకి చైతన్యానికి ఏమాత్రం కొరవలేదు. కానీ ఈ రోజుకి ఆర్థికాభివృద్ధి దిశగా చూస్తే కుటుంబంలో ఒక పెద్ద లేదా ఇద్దరు మాత్రమే పనిచేస్తే ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా కాపు సామాజిక వర్గంలో ఉన్న కుటుంబాల్లో పని చేయకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కువ కనబడతా ఉన్నాయి. ఇన్నాళ్ళ సోదరులు చాలా గొప్పగా చెప్పారు. శ్రీశైలం గౌడ్ గారి యొక్క సోదరులు చెప్పారు, కాపులు అడిగితే నేను ల్యాండ్ ఇచ్చాను అని. చాలా ఆహ్వానించదగ్గ విషయం. నేనేం కోరుకుంటానంటే రానున్న రోజుల్లో కాపులు కూడా ల్యాండ్ ఇచ్చేటువంటి స్థితిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాను. ఆర్థికాభివృద్ధికి మనకు మనం అవరోధాలు సృష్టించుకుంటాం, రాజకీయ అభివృద్ధికి మనకు మనం అవరోధాలు సృష్టించుకుంటాం. కేసులకు భయపడితేనో, కొట్లాట్లకు భయపడితేనో, అధికారం లేకుండా 7 దశాబ్దాలుగా స్వతంత్రం వచ్చిన తర్వాత కాపుల పేరు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం లేకుండా ఇంతలా వినపడేది కాదు. ఖచ్చితంగా రాజ్యాధికారం ఉన్నా లేకపోయినా కాపుల్లో ఉన్నటువంటి ఆ రాజకీయ స్ఫూర్తి, కాపుల్లో ఉన్నటువంటి ఆ చొరవ, ఆ తెగింపు, 10 మంది కోసం నిలబడేటువంటి ఆ నాయకత్వం, నాయుడు అనేటువంటి ఆ బిరుదుకి సార్థకత తీసుకొచ్చేటువంటి తత్వం కాపులు ఈ రోజున నిలబెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనకు కావాల్సిందల్లా ఎవరు సపోర్ట్ చేసినా, ఎవరు సపోర్ట్ మనకు కావాలనుకున్నా ఖచ్చితమైనటువంటి ఆలోచనలతో కాపుల అభివృద్ధి కాంక్షించి ముందరకెళ్లాలి. ఏ కొందరు నాయకులు కూడా శ్రీశైలం గౌడ్ గారి పక్కన చేరో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పక్కన చేరో, తదితర ఎమ్మెల్యేల పక్కన ఇక్కడ గాని అక్కడ గాని ఉంటా 5గురో 10 మందో లాభం కోసం కులాన్ని మొత్తాన్ని కూడా తీసుకెళ్లేటువంటి ప్రక్రియలు జరగకూడదని నేను ఆకాంక్షిస్తున్నా. కులం అనేటువంటిది సంఘటితంగా ఉండాలా, కులం అనేటువంటిది ఆశాజనకంగా ఉండాలా, కులం అనేటువంటిది తోడుగా ఉండాలా, కులం అనేటువంటిది నిజంగా అవసరార్థం వచ్చినటువంటి వ్యక్తులకి నీడగా ఉండాలి. ఇది సమిష్టి కృషితో మాత్రమే సాధ్యం అవుతుంది. ఏదో వనభోజనాల్లో మనం కూర్చోవడమో, వనభోజనాల్లో మనం మాట్లాడుకోవడమో, రంగా గారిని తలుచుకోవడమో, పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని తలుచుకోవడంతోనే ఆగిపోతున్నాం తప్ప సంవత్సరాలు గడుస్తున్నా కూడా కాపులు క్రియాశీలక శక్తిగా ఉన్నారనేటువంటి విషయాన్ని విస్మరిస్తున్నాం. అది ఏ నియోజకవర్గమైనా కానివ్వండి. స్టాటిస్టిక్స్ చెప్పేటువంటి సమయం లేనందున మరి ఎప్పుడైనా అవకాశం తీసుకుని ఖచ్చితంగా ఇట్లాంటి ఒక వేదిక మీద ఏ నియోజకవర్గంలో ఎంత శాతం ఓట్లున్నాయి, ఎంత క్రియాశీలకంగా కాపులున్నారో ఆ విషయాన్ని తెలుసుకుని ఎలాగ వాళ్ళ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలనేటువంటి దాని మీద ఖచ్చితంగా బహిరంగమైనటువంటి చర్చ కాపు సామాజిక వర్గ కూడలలో జరగాలి. ఇవాళ ఐటీ ఎంప్లాయీస్ గాను, లేకపోతే మరి ఏదన్నా ఎంప్లాయీస్ గాను మారేటువంటి కాపు యువత ఎంటర్ప్రెన్యూర్స్ గా మారేటువంటి దిశగా కృషి చేయడానికి కావలసినటువంటి సరంజామా కాపు పెద్దలు, రాజకీయ పరమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కూడా కాపు యువతరానికి కల్పించాలి. అలాగే ఎదుగుదలకి అవకాశాలు ఎన్నున్నా అహానికి పౌరుషానికి మధ్య తేడా మనం తెలుసుకోలేకపోతే కాపులు ఖచ్చితంగా వెనకబడిపోయేటువంటి అవకాశం ఉంటది. అహం వేరు, పౌరుషం వేరు. పౌరుషానికి భాష అవసరంలా, పౌరుషానికి హావభావాలు అవసరంలా, పౌరుషానికి పని ఉంటే చాలు. మనల్ని ఎవరైనా ఏదన్నా తక్కువ చేసి మాట్లాడినప్పుడు మన గెలుపుతో సమాధానం చెప్పడానికి నిర్విరామమైన కృషి చాలు. కాపులంటే స్పీడ్ గా మాట్లాడతారనో, కాపులంటే ఆవేశంగా ఉంటారనేటువంటి నేపథ్యం కొంతమంది స్వార్థ చింతన కలిగినటువంటి రాజకీయ వర్గాలు కల్పించినటువంటి చెడ్డ పేరు తప్ప స్వతహాగా కాపులంటే అందరినీ కలుపుకెళ్లేటువంటి రక్తం. స్వతహాగా కాపు, బలిజ, ఒంటరి, తూర్పు, మున్నూరు కాపు అనేటువంటిది అందరికీ కూడా కలిసి ముందరకు వచ్చేటువంటి సామాజిక వర్గం. ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకున్నా
ప్రతి చోట చల్లటి కొబ్బరి బండం అందించేటువంటి సోదరుడి కానించి ఒలుకు ఒలిసేటువంటి కాపు దాకా కూడా ఎవరిని మోసం చేయకుండా బతికేటువంటి తత్వం ఉంది కాబట్టి రాజకీయంగా ఈ రోజు మనం అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళడం కాస్త ఆలస్యం అవుతుంది. అంతేగాని మంచి లక్షణాలు ఉండడం అనేటువంటిది చేతకాని లక్షణం కాదు. బ్యాంకుల్ని ముంచేసో, రాజకీయంగా జనాల్ని ఏమార్చో, డబ్బులు కొల్లగొట్టో, వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాలకి ఎగబాకపోతే అదేవి చేతకందరం కాదు. ఖచ్చితంగా కాపుల్లో ఉన్నటువంటి కష్టపడేటువంటి నైజం, ఎక్కడికి వెళ్ళా కూడా ఒళ్ళొంచి కష్టించేటువంటి తత్వానికి కాస్త అనుకువని గనక మనం జోడించుకోగలిగితే, కాస్త నమ్రతను గనక మనం జోడించుకోగలిగితే, కాస్త మాట తీరువులు మనం మార్చుకునేటువంటి ప్రయత్నం చేయగలిగితే కాపులు అత్యధికంగా ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి కాపులు ఒక రోజు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతారు. ఆకాంక్షలు ఉండడం తప్పు కాదు, కానీ ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి మార్గాలు అన్వేషించుకోకుండా మన భుజాల మనమే చరుచుకున్నా, మన తొళ్ళ మనమే కొట్టుకున్నా ఎప్పుడు రావడం తప్ప అధికారాలు ఓట్లు రావు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఓవర్ హియర్, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కాపు సోదరుని నేను అడుగుతాను, మినిమం గ్రాడ్యుయేషన్ అనేటువంటి ప్రమాణ స్వీకారాన్ని ఇట్లాంటి వేదికల సాక్షిగా తీసుకుందాం. 10th ఇంటర్మీడియట్ తో ఆపేసినటువంటి కాపు సోదరులు ఎవరైనా ఉంటే ఓపెన్ యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో డిగ్రీలు కట్టండి. ఖచ్చితంగా 15,000 జీతాలని 30,000 దిశగా చూడండి. 50,000 సంపాదిస్తున్న సోదరుడు ₹1,00,000 దిశగా చూడండి. పొదుపుని, మాట మీద అదుపుని కూడా మన యొక్క కార్యాచరణ కింద మార్చుకోండి. మనం డబ్బు కూడబెట్టకుండా, మనం భూములు కొనకుండా, మనం వ్యాపారాలు చేయకుండా అర్థించేటువంటి స్థితిలో వచ్చినప్పుడు శాసించేటువంటి స్థితికి రావడం కష్టమవుతున్నటువంటి విషయాన్ని గమనించుకోమని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నా. మనం శాసించాలి అనుకున్నప్పుడు, మనం ఖచ్చితంగా అధికారం దిశగా అడుగులు వేయాలి అనుకున్నప్పుడు, మన మాట ఇతర వర్గాలకి శిలాశాసనం కింద ఉండాలి అనుకున్నప్పుడు మనం మరింత ఒళ్ళొంచి కష్టపడాల్సినటువంటి పరిస్థితి తప్ప అప్పనంగా ఎవరికి ఎవడో పట్టుకొచ్చి అధికారాన్ని ఇవ్వడనేటువంటి సంగతిని దృష్టిలో పెట్టుకోమని చెప్తా ఉన్నా. అది కుత్బుల్లాపూరా, తెలంగాణ, రేపు ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది కాదు. వైఎస్ఆర్సీపీలో కాపులు ఉన్నారు, టీడీపీలో కాపులు ఉన్నారు, జనసేనలో ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు 8 గంటలు కాదు 16 గంటలు పనిచేసేటువంటి పరిస్థితులకి మనందరం కూడా ఎగబాగాల. బంగారాలు కొనాలా, భూములు కొనాలా, ఓట్లు కొనాల్సి వస్తే కొనాలా. అది ఎక్కడైనా కానివ్వండి, ఏ సార్వత్రిక ఎన్నికలైనా కానివ్వండి, జనసేన పార్టీ అయినా అవనివ్వండి, మీరు పోటీ చేసేటువంటి కుత్బుల్లాపూర్ అయినటువంటి ఉభయ అభ్యర్థితో పాటు ఏదైనా కానివ్వండి, ఓట్లు కూడా కొనేటువంటి స్థితిలో కాపులు ఉండాలి తప్ప. నాకు కొంచెం వినడానికి ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎబ్బెట్టుగా ఉంటుంది. మీ కాపులు అడిగితే మేము ల్యాండ్ ఇచ్చేవండి, నాకు అది వినడానికి కంఫర్టబుల్ గా ఉండదు. కంఫర్టబుల్ కదా, ఐఎమ్ సారీ. నాకు ఏదైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితి ఉంటే నేను ఒక 2 ఎకరాలు కొని కాపు భవనానికి ఏదైనా ఇవ్వాలనేటువంటి ఆకాంక్ష ఉంటే తప్ప నాకు ఎవరి దగ్గర అర్థించాలని ఉండదు. అది నా హెడ్ స్ట్రాంగ్నెస్ కాదు, ఇట్ ఈస్ మై సెల్ఫ్ రెస్పెక్ట్. అది నా ఆత్మాభిమానం తప్ప నాకు వేరేది కాదు. కొంతమంది పెద్దలకు నచ్చకపోవచ్చు నా విధానం, కానీ నా వైఖరి అయితే ఇక్కడ కూర్చున్నటువంటి ఆ 10 ఏళ్ల యువకుడికి, అక్కడ కూర్చున్నటువంటి ఆ 12 ఏళ్ల యువతికి మీరు నా ఆకాంక్ష, మీరు నా టార్గెట్ గాని మీకు చెప్తా ఉన్నా. మీరెప్పుడు ఎవరి దగ్గర చెయ్యిలా పెట్టద్దు, ఇలాగే పెట్టండి. ఖచ్చితంగా బ్లడ్ లో, డిఎన్ఏలో ఆ రకంగా శాసించేటువంటి తత్వం ఉన్నది కాబట్టి మీరందరూ ఇక్కడ గుమ్మగొట్టడం జరిగింది. యాడ హైదరాబాద్, యాడ కుత్బుల్లాపూర్, యాడ హెచ్ఎంటి, యాడ వేలాది మంది జనం 2 మీటింగులు ఉన్నప్పటికీ కూడా వచ్చేటువంటి అశేషమైన జనం రక్తంలో లేకుండా అలాగే మన రక్తం డిసిప్లిన్ వెళ్తుందనో, పశుపచ్చగా ఉంటుందనో, మన బ్లడ్ బ్రీడ్ వేరో నేను చెప్పలేను. ఖచ్చితంగా అందరిలాంటి బ్లడ్డే, కాయ కష్టం చేసిన బ్లడ్డే, కార్మిక బ్లడ్డే, కర్షక బ్లడ్డే మనలో కష్టించేటువంటి తత్వం ఉంది. కాబట్టి ఆ రక్తాన్ని, రక్త నమూనాని పెద్దలు మనకి ఇచ్చినటువంటి కష్టపడే తత్వాన్ని మళ్ళీ వెలికి తట్టి లేపుదాం, శాసించేటువంటి శక్తిగా అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను అంశం గురించి ఖచ్చితంగా కుత్బుల్లాపూర్ లో నాకు సోదరుడు అభిలాష్ గౌడ్ అని చెప్పి మన శ్రీశైలం గౌడ్ గారు కజిన్ అవుతారు, బ్రదర్ అవుతారు. నాకు మొన్న కూడా అడిగారు అక్కడ రమ్మని చెప్పి. ఇవాళ రేపు ఖచ్చితంగా శ్రీశైలం గారు కూడా కలవడం జరుగుతుంది. కాపులు నేరుగా పోటీ చేయలేని చోట మీకు అవకాశం ఉండి మంచి వ్యక్తిని గెలిపించుకుంటే మీకు ఇక్కడ దోహదపడతారనుకుంటే 100% ఇక్కడ ఉన్న కాపులకి ఆ రకమైనటువంటి గౌరవం దక్కుతుంది అనుకుంటే పునః శ్రీశైలం గౌడ్ గారికి ఓటేమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరూ కూడా ఖచ్చితంగా రకమైనటువంటి గౌరవం ఉన్నటువంటి కాపు సోదరులకు దొరుకుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కాపు పనులన్నీ కూడా, కాపులకు సంబంధించినటువంటి పనులు ఆటంకం లేకుండా జరుగుతాయి అనుకుంటే 100%
సామాజిక వర్గానికి ఉపయోగపడేటువంటి వ్యక్తి అయితే మాత్రం కూనా శ్రీశైలం గౌడ్ గారికి ఓటేమని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. గతంలో కూడా ఉపయోగపడినటువంటి పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు, సంతోషకరమైనటువంటి విషయం. అట్లాంటి వ్యక్తిని మరొకసారి బలపరుచుకోమని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చెప్పిన తర్వాత మనందరం కూడా సెకండ్ డిస్కషన్ ఏమి ఉండదు. ఆయన మాటే మనందరికీ శిరోధార్యం. కాబట్టి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనుసరించి కుటుంబాల అభ్యర్థిని బలపరచాలని కోరుతున్నాను. కుతుబ్లాపూర్ యూట్యూబ్, ఫేస్బుక్ అన్నిట్లో లైవ్ వస్తుంది.